చేశారా ల్యాబ్? ఇవి బాగా చేయాలి మీరు. నేను మిమ్మల్ని అడిగినా అడగకపోయినా ఇప్పుడు చెప్పేవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఒక ప్రోగ్రామ్ రాద్దాము. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్. నెగటివ్, పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆర్ 0. n is equal to eval input, enter a number. if మీరు సపోజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారనుకోండి, ప్రింట్ ద నెంబర్ ఈజ్ 0. ఎల్స్ ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 ప్రింట్ పాజిటివ్. అర్థమైందా? ఎల్స్ తర్వాత ఇఫ్ అనిలా ఒక ఎగ్జాంపుల్ ఊరికి నేను చెప్తున్నా, ఆల్రెడీ మీకు పంపించినాను. చందు ఓకేనా? చూడు, అదే ఎలిఫ్లో రాస్తా చూడు. చెప్తా, అప్పుడు చూపిస్తా. ఇవాళ అదే క్లాస్. n ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ రాసేస్తాం కదా. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ n గ్రేటర్ దెన్ 0 ఇట్లని రాసుకోవచ్చు. ఇప్పుడే నీకు అర్థమవుద్ది డిఫరెన్స్. పాజిటివ్, అందుకు రెండు ఒకే స్క్రీన్లో రాస్తున్నా. ఎలిఫ్ నెంబర్ ఈక్వల్ టు 0, ప్రింట్ 0, ప్రింట్ నెగటివ్ నెంబర్. అదేనా? సేమ్ ప్రోగ్రామ్ ఎలిఫ్లో రాశా. అంటే ఇక్కడ ఎల్స్ ఇదంతా ఒక సెక్షన్, ఇది సెకండ్ ఇఫ్. ఇది ఎలిఫ్లో కండిషన్ ఉంటుంది, ఎల్స్లో కండిషన్ రాయం. ఎల్స్లో ఉత్త కోలైన రాస్తాం, అది డిఫరెన్స్. రాసుకోండి. దీనికి సంబంధించింది అంటే నేను యాక్చువల్గా ఈ సెట్ కదా, చూడు ఇక్కడ ఎల్స్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఇవేమి కానప్పుడు ఎల్స్ పనిచేస్తుంది. ఇక్కడ ఏమి పని చేయనప్పుడు కండిషన్స్ ఎల్స్ పనిచేస్తుంది. ఈ ఎల్స్ ఎవరిది? ఈ ఇఫ్ది. అంటే నెంబర్ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్, ఎలిఫ్ నెంబర్ ఈక్వల్ టు 0 ప్రింట్ 0. ఒకవేళ నెంబరు కాదనుకో ఎల్స్ పార్ట్ పనిచేస్తుంది. ఈ ఎల్స్ ఎవరిది? ఈఫ్ది. ఇవేమి పని చేయకపోతే ఎల్స్ పనిచేస్తుంది. ఇఫ్ ఎల్సే మళ్ళీ ఇది మన ఇఫ్ ఎల్స్ మధ్యలో ఎలిఫ్ దూరింది. అంటే ఎలిఫ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్ రాసుకోవచ్చు. చూపిస్తా, నెక్స్ట్ ప్రోగ్రామ్ అర్థం అవుతుంది. ఇది రాసుకోండి, ఇట్లాగే రాసుకోండి గీత కొట్టి. సేమ్ ప్రోగ్రామ్ ఎలిఫ్లో రాశాను. ఇప్పుడు చూడండి, 1 ఇస్తే మండే అని ప్రింట్ కావాలా. 2 ఇస్తే ట్యూస్డే అని ప్రింట్ కావాలా. వెడ్నెస్డే 3 ఇస్తే అట్లా. రైటే పైథాన్ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ 1 to 7 numbers, print Sunday if it is 1, comma, print Monday if it is 2, print Tuesday if it is 3, and so on. అర్థమైంది కదా? మన నంబర్ తీసుకుంటాం, ఇఫ్ మీరు ఇచ్చింది 1 అయితే
సండే స్టార్ట్ చేద్దాం, మండే స్టార్ట్ చేద్దామా? అర్థం చందు? ఎలిఫ్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ అప్పుడు ఎవరు ఎలిఫ్ రాసుకుంటాం. 2 ఉందనుకో ఇఫ్ ఎల్స్ క్లోజ్ చేస్తాం. ఎక్కువ ఉన్నప్పుడు ఎలిఫ్ రాసుకుంటాం. అదే నెంబరు ఎలిఫ్ లెటర్ అంటాం దీన్ని. ఎలిఫ్ n = 2 ప్రింట్ మండే రాసుకో ప్రోగ్రామ్. ఎలిఫ్ అదే 3 అనుకో. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ల్యాబ్ చేసారంటే మీకు బ్రహ్మాండంగా అర్థమవుద్ది. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్కి తేడా ఉంటుంది కొద్దిగా మీకు. ఎప్పుడైతే వెన్ యూ డూ ప్రాక్టికల్స్ విత్ యువర్ ఓన్, మీ చేతులతో కీబోర్డ్కి పట్టుకొని మీ మానిటర్ మీద కూర్చొని మీరు చేస్తే బాగా అర్థమవుద్ది. ల్యాబ్ చేయకపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, గ్యారంటీ అర్థమవుద్ది. ప్రోగ్రామింగ్ కదా, అదేందా ఎలిఫ్ రాసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మనం రాసేసి సాటర్డేని ఏం చేస్తామంటే, సపోజ్ అన్నీ రాసేస్తాం కదా, ఎల్స్ వేరేది ఇచ్చాడనుకో, ఈ 1 2 3 కాకుండా 10 ఇచ్చాడనుకో, ఎల్స్ కిందకు వచ్చేస్తుంది. సారీ, యూ ఎంటర్డ్ రాంగ్ చాయిస్. అర్థమైంది? ఇప్పుడు ఇవేమీ లేకపోతే ఎల్స్ పని చేస్తుంది. అట్లా అన్నీ రాయాల, 5 6 ఏం లేదు. ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలిఫ్ పని చేస్తుంది. ప్రోగ్రామ్ రాస్తాం, సేమ్ ఇదే రాసి టైప్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? సేమ్ ఇదిగో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. డెఫ్ మెయిన్ రాసుకుంటాం, చివరిలో ఇఫ్ __ రాస్తాం. ఇంకా ఇదంతా ప్రోగ్రామింగ్. ఎలిఫ్ ladder, it is a control flow statement ఆర్ ఫాల్స్. అన్ని ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ పని చేస్తుంది. స్టాప్. ఎల్స్ రాసుకోవచ్చు, రాకపోయినా పర్లేదు, మీ అవసరాన్ని బట్టి రాసుకోవచ్చు. రాకపోయినా అదే ఎర్రర్ చూపించదు. మీ అవసరం ఉంటేనే కదా రాసుకుంటారా, అవసరం లేకపోతే రాయి. యూజింగ్ ఆఫ్ ఎల్స్ is optional. Write down the syntax. If condition, elif condition. Okay. రాసుకో. Yes sir. Elif condition, elif statement. Again you can write any number of elif condition statement. Finally else. ఇట్లా పెడితే ఇట్స్ ఆప్షనల్, బ్రాకెట్ పెడితే ఆప్షనల్. ఓకే కదా చందు? ఒక మంచి నోట్స్ మెయింటైన్ చేయండి. వీటి మీద కొన్ని ప్రోగ్రామ్స్ పంపిస్తాను, అంతటితో ఈ సెక్షన్ అయిపోద్ది. ఇఫ్, ఓకేనా, ఇఫ్ ఎల్స్,
nested if else, elif ladder. It is a control flow statement used to check the number of conditions out of which any one condition is true. Stop. It has else part, executes if all the condition are false. చూడండి, ఒక చిన్నది మీకు చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇఫ్లో ఒకే లైన్లో రాయొచ్చు. ఇది మనం ఎప్పుడైనా సాటర్డే సండే ఉంటాం కదా, ఒక్కసారి నాకు గుర్తు చేయండి. చిన్న టాపిక్ ఇది. చూడండి, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, నెక్స్ట్ ఎలిఫ్ లెడర్. ఇది చూడండి, సింగిల్ కండిషన్, వన్ కండిషన్, టూ కండిషన్, మోర్ కండిషన్. ఇప్పుడు ఇవి అర్థమైందా? ఇది ఓవరాల్గా ఇది. ఈ సింగిల్ లైన్ అనేది ఒకసారి గుర్తు చెప్తాను. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టుడే వైల్. మొత్తం మనం నేర్చుకుని 4 పార్ట్స్. ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో ఏ, పార్ట్ బి. నెక్స్ట్ ఎలిఫ్ లెడర్. ఇది దేనికి? ఒక కండిషన్. ఇదేంది? 2 కండిషన్స్. 2 కంటే ఎక్కువ ఉంటే ఈ బాక్స్లో గీసేలా నెస్టెడ్ ఇఫ్ కానీ ఎలిఫ్ లెడర్ కానీ యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇవి యూజ్ చేస్తాం. వీటి మీద నోట్స్ పంపించున్నాను. ఆ నోట్స్ ఓపిక్గా రాసుకోండి, ప్రాక్టికల్స్ చేయండి, బాగా అర్థమవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ వైల్. సో వైల్ వచ్చేటప్పటికి ఐ విల్ రైట్ ఫస్ట్ సింటాక్స్. బాగా వినాలా జాగ్రత్తగా. చూడండి, సింటాక్స్ I will explain. Okay, let me explain. While it's a condition, again here we write some condition using relational operator and we write relational expression. Okay, చూడండి, suite of statements. ఇది ఇంతవరకు మన సి లాంగ్వేజ్లో కూడా ఇట్లాగే ఉంటుంది. కానీ పైథాన్లో ఏంటంటే ఎల్స్ పార్ట్ కూడా ఉంది. అగైన్ ఇట్స్ ఆప్షనల్. మీరు రాసుకోవచ్చు, రాసుకోకపోయినా పర్లేదు. ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే ఎల్స్, బాగా వినాలా, లిజన్ టు మీ కేర్ఫుల్లీ. ఈ వైల్లో సపోజ్ ఇటరేషను, వైల్ ఎందుకు? ఇఫ్ కండిషన్ ఏంది? కండిషన్ బేసి ట్రూవా ఫాల్సా. ఇదైతే ఇది పనిచేస్తుంది, కాకపోతే ఇంకోటి పనిచేస్తుంది. ఇదనే ఇటరేషన్. ఇక్కడ నుంచి ఇటరేటివ్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతాయి, అంటే తిరగడం. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొన్ని లైన్స్ రాశారనుకోండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా జరుగుతుంది? సీక్వెన్స్గా జరుగుతుంది. ఈ ఇఫ్లో ఏం చేశాము? బాగా వినాలా జాగ్రత్తగా. ఇఫ్ కండిషన్స్లో 4 స్టేట్మెంట్ రాసాం కదా, 4 నేర్చుకున్నాం. దీనివల్ల ఏంటంటే కొన్ని స్కిప్ అవుతాయి, కొన్ని స్టేట్మెంట్స్ స్కిప్ అవుతాయి. అంటే ఏంది? పని చేయవు. సో దిస్ కాల్ స్కిప్పింగ్. వై? బికాస్ ఇఫ్ వల్ల. ఇఫ్ కండిషన్ వస్తే ట్రూ అయితే పని చేస్తాయా? ఎల్స్ ఉందనుకో, ఇవి పని చేయవు కదా. ఎల్స్ పార్ట్ పనిచేస్తుంది. ఒకవేళ ఇది ట్రూ అనుకోండి, ఈ స్టేట్మెంట్ పనిచేస్తాయి. ఏది పనిచేయదు? ఎల్స్ పనిచేయదు. పనిచేయదంటే అర్థం ఏంటండి? స్కిప్ చేస్తున్నాం. అంటే నీకు పర్మిషన్ ఇచ్చారు, కొన్ని స్టేట్మెంట్ స్కిప్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఏది? ఇఫ్, యూజింగ్ ఇఫ్. అదే లూప్స్ అనుకోండి, లూప్స్ అనుకోండి, అంటే వైలు, డూ వైల్ లేదు ఇక్కడ. సి లాంగ్వేజ్ లాగా డూ వైల్ లేదు. ఫర్ ఉంది. నెక్స్ట్ క్లాసు ఫర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వాలా, మళ్ళీ ఎగ్జిక్యూషన్ జరగాల. ఎగ్జిక్యూషన్ తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వాలా.
మళ్ళీ ఈ లైన్స్ అన్ని ఒక 10 స్టేట్మెంట్స్ అనుకో, మళ్ళీ ఎగ్జిక్యూషన్ జరగాల అంటే ఏమవుతుంది ఇక్కడ? ఏమవుతుంది? రిపిటేషన్ జరుగుతుంది. ఇఫ్ వల్ల స్కిప్ అవుతాయి. బాగా వినాలి మీరు. ఇఫ్ వల్ల మీరు రాసిన 4 మోడల్స్లో 4 ఇఫ్లే కదా, కొన్ని స్టేట్మెంట్స్ పని చేయకుండా ఆపేస్తుంది. లూప్స్ వల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ 3 సార్లు 4 సార్లు. ఇప్పుడు రన్నింగ్ రేసు ఫస్ట్ ల్యాపు, రెండో ల్యాపు, మూడో ల్యాపు, లాస్ట్ ల్యాప్లో కదా ఆయన ఓడిపోయిందా విన్నా చెక్ చేస్తారా, అట్లా ల్యాపింగ్ జరుగుతుంది ఇక్కడ. దట్ ఈస్ దాంట్లో ఫస్ట్ పార్ట్ వైల్. అర్థమైందా? సో ఇక్కడ కండిషన్ బేస్ చేసుకొని ఇది తిరుగుతూ ఉంటుంది. ఒకసారి, 2 సార్లు, 5 సార్లు, 10 సార్లు మీ ఇష్టం. ఈ కండిషన్ బేసుకొని మీరు కండిషన్లో 10 సార్లు తిరిగేటట్టు ఇచ్చారనుకోండి, 10 సార్లు తిరగద్దు. హ్యావ్ యూ అండర్స్టూడ్? అర్థమైందా? చూడండి, సపోజ్ 10 సార్లు రిపీట్ అవ్వాలనుకోండి, 10 సార్లు రిపీట్ చేస్తాం. హర్ష ఇక్కడ ఎందుకు చెప్తా అంటే ఎల్స్ గురించి చెప్పడానికి ఇది చెప్తున్నా. ఎల్స్ ఎప్పుడు పనిచేస్తుందంటే సపోజు 10 సార్లు తిరగాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 10 సార్లు. 10 సార్లు పూర్తయిన తర్వాతే ఎల్స్ పనిచేస్తుంది. వైలు అంతా ఒకటే, వైల్ కండిషను, స్టేట్మెంట్స్, ఎల్స్ రాస్తాం. ఓకేనా? ఇది 10 సార్లు తిరిగిన తర్వాత ఎల్స్ పనిచేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రేక్ స్టేట్మెంట్ రాసాం మధ్యలో. వినండి, మళ్ళీ చేద్దాం ప్రోగ్రామ్. ఓకేనా? ఒక 4 సార్లు తిరిగిన తర్వాత 5వ సారి బ్రేక్ కొట్టేసాం. వైలు 10 సార్లు తిరగల, మధ్యలో ఆగిపోయింది, మధ్యలో ఆగింది. అప్పుడు ఎల్స్ పనిచేయదు. అర్థమైందండి? అంటే ఇది 10 టైమ్సో 20 టైమ్సో లేదా 5 టైమ్సో నెంబర్ పక్కన పెట్టండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 సార్లు అనుకోండి. 10 సార్లు ల్యాబ్స్ పూర్తి అవ్వాలి. ఇప్పుడు రన్నింగ్ 100 మీటర్స్ 5 సార్లు తిరిగితే ఆయన గెలుస్తాడంటలా, మధ్యలో ఆగిపోతే లేదు కదా. అట్లా 10 సార్లు రిపీట్ అయిన తర్వాతే ఎల్స్ పనిచేస్తుంది. అది ఎల్స్. సార్ నేను ఎల్స్ అసలు రాయను, రాయబాకు, నేనేం తిట్టదు, పైథాన్ రాసుకో. ఇట్ ఈజ్ అగైన్ ఆప్షనల్. ఇందాక మనం రాసిలా ఎలిఫ్లో ఎల్స్ రాసాం, అది రాసుకున్నా రాసుకుపోయినా పని, నీ అవసరం బట్టి ఎల్స్ కూడా రాసుకోవచ్చు, సిచ్యువేషన్ బట్టి. ఒకవేళ ఎల్స్ రాస్తే ఎప్పుడు పనిచేస్తుందంటే కండిషన్ స్టేట్మెంట్ పూర్తిగా దాని రౌండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎల్స్ పనిచేస్తుంది. మధ్యలో బ్రేక్ వస్తే ఎల్స్ పనిచేయదు. అది ఎల్స్ పాత్ర, ఎల్స్ యొక్క పాత్ర ఇక్కడ. ఓకేనా? ఓకే, ఒకసారి చూద్దాం సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఒక్క నిమిషం, లిజన్ టు మీ. రాసుకోవద్దు, ఒక్క నిమిషం, మళ్ళీ కొట్టేయాల్సి వస్తుంది. ఒక ప్రోగ్రామ్ వస్తాం వైల్లో రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్. రిలాక్స్ రండి క్లాస్కి, హడావిడికి రావద్దు. ఎందుకంటే ప్రోగ్రామింగ్ కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 5 to 10 న్యాచురల్ నెంబర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 కాబట్టి ఏం చేస్తాం, ఎక్స్ని 5 తీసుకుంటాం. ఇది ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్ చేస్తుంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ రాదే అనుకోండి, ఫ్రెష్గా నేర్చుకోండి ఇక్కడ. కాకపోతే సి టచ్ నాలుగు కోసం ఒకసారి అట్లా చెప్తా. ఓకే, ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 15. ట్రూ ఆఫ్ ఫాల్సా విష్ణు, చందు? ఈ కండిషన్ ట్రూ. ఎందువల్ల అంటే ఇక్కడ ఈ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 5ని. సో 5 ఆటోమేటిక్గా 15 తక్కువ కాబట్టి ట్రూ అవుతుంది. లిజన్ టు మీ కేర్ఫుల్లీ. ట్రూ. ఇది ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్స్ అన్నీ పనిచేస్తాయి. అది సేమ్ అక్కడ ఇఫ్ లాగే, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే కదా స్టేట్మెంట్ పనిచేస్తాయి. అట్లా ఇక్కడ నీ ఇష్టం. ఇప్పుడు 5 ప్రింట్ కావాలి కదా, ఎక్స్ 5 లెవెల్లా
ఐ మీన్ 5xలో వల్ల ప్రింట్ ఎక్స్ 5 ప్రింట్ అయింది. ఇప్పుడు 5 తర్వాత 6 చేయాలి కదా, దీనికి ఒక స్టేట్మెంట్ రాసుకోవచ్చు. హర్ష షార్ట్ కట్ ఆపరేటర్ పంపించిన x = x+1 అయినా ఒకటే, లేదంటే మనం ఇట్లా రాసుకోవచ్చు. దీన్ని కామెంట్లో రాస్తున్నా, x + x+1 ఇట్లా రాసుకోవచ్చు. అంటే 5 + 1 ఎంత? 6. 5 + 1 6 స్టోర్ అవుద్ది. ఈసారి మళ్ళీ రిపీట్ అయినప్పుడు 6 + 1 7, ఈసారి 7 + 1 8. అంటే నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆ ఇంక్రిమెంట్ కోసం ఇది రాసాం, ఇంక్రిమెంట్ ఆఫ్ కండిషన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. 5 6 7 8 ఎంత ప్రింట్ అవుద్ది? 5 6 7 8 14 15 15 + 1 16. 16 రాగానే కండిషను ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ కదా, బయటకు వచ్చేస్తుంది. ఇంక ఇది ప్రింట్ కాదు, ఇది పని చేయదు. ఇంకా మనం ఇక్కడ రాసుకున్నాం అనుకో, ప్రింట్ విష్ణు అని, ఈ స్టేట్మెంట్ పనిచేస్తుంది. లేదు ఎల్స్ ప్రింట్ నైస్ అని రాచాం అనుకో, ఎల్స్ పార్ట్ పనిచేస్తుంది. ఒకసారి చూద్దాం, చెక్ చేద్దామా? కంపైల్ చేస్తాం. రాసుకోవద్దు, ఒక్క నిమిషం నేను టైం ఇస్తాను. డూ అండర్స్టాండ్ దిస్? క్లియర్? ఇది అయిపోయిన తర్వాత ఎల్స్లో రాస్తాం. సార్ ఎల్స్ చెప్పారు కదా, ఎల్స్లో నేను రాస్తానంటే ఇక్కడ హర్ష ఇది అక్కడ ఉండదు మీకు, సి లాంగ్వేజ్ C++లో వాటిలో. డూ అండర్స్టాండ్ దిస్? ఎనీ డౌట్స్? అగైన్ ఐఎమ్ కంపైలింగ్ దిస్. చూడండి, అన్ని ప్రింట్ అయిన తర్వాత పైథాన్ బ్యాచ్ అని ప్రింట్ అయింది. అంటే ఎల్స్ సపోజ్ ఇక్కడ బ్రేక్ వచ్చింది అనుకోండి, ఈ ఎల్స్ పనిచేయదు. బ్రేక్ ఎట్లా వస్తుంది మనం తర్వాత చేద్దాం. ముందైతేనేమో రిపిటేషన్ చేసాం. రాసుకోండి, వైల్ స్టేట్మెంట్, వైల్ ఇటరేషన్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ అని రాసుకోండి. వైల్ ఇటరేషన్ కంట్రోల్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ ఏ looping or iteration statement. Iteration control flow statement. It is used to execute a statement. A అంటే ఒకటి, a statement ఆర్ సూట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఒకటి కావచ్చు, ఎక్కువ స్టేట్మెంట్స్ కావచ్చు, రన్ చేయడానికి ఉపయోగిస్తాం. స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ. డూ అండర్స్టాండ్ దిస్? అంటే ఏంది? ఈ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడల్లా ఎగ్జిక్యూషన్ జరుగుతుంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ ట్రూ, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుద్ది, మళ్ళీ ట్రూ, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎప్పుడు ఇది ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఎల్స్ కిందకు వచ్చేస్తుంది. ఎగ్జిక్యూషన్ ఈజ్ టర్మినేటెడ్. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఆగిపోతుంది? వెన్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. డూ అండర్స్టాండ్ దిస్? వైల్ ఇంపార్టెంట్. ఓకే, స్టాప్. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇన్ పైథాన్ వైల్ loop has else part. In Python, while loop has else part. It is executed on completion of while loop execution. On the completion ఆఫ్ వైల్ లూప్ ఎగ్జిక్యూషన్. అర్థమైంది కదా? వైల్ లూప్ అయిన తర్వాత
Using else part is optional. Is not execute. Is not execute when the loop is terminated abnormally. అంటే ఉన్నట్టుండి మధ్యలో విత్ ద స్టేట్మెంట్ ఆఫ్ బ్రేక్, మధ్యలో ఆగిపోతే అబ్నార్మల్లీ యూస్డ్ బ్రేక్ స్టేట్మెంట్. కొన్నిసార్లు మనం బ్రేక్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు, అది రాస్తే ఎల్స్ పనిచేయదు. ఓకే అమ్మా, ద కంప్లీట్ నోట్స్ అబౌట్ వైల్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్. ఓకే, రైట్ డౌన్ ది సింటాక్స్. రైట్ డౌన్ ది సింటాక్స్, ఇది రాసుకోండి. సింటాక్స్ వైల్ కండిషన్ బ్లాక్గా ఉంది కదా, ఇది రాసుకోండి. రైట్ డౌన్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, కింద ఎగ్జాంపుల్ అని రాసుకోండి. ప్రోగ్రామ్ ఇది రాసుకోండి. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 5 to 15 న్యాచురల్ నెంబర్స్. ఇంకో ప్రోగ్రామ్ రాసుకోండి. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 10 to 1, 10 నుంచి 1 వరకు. అంటే ఇక్కడ ఏం చేయాలి, స్టార్టింగు x=10 తీసుకుంటాం, తగ్గించాలి కదా, మైనస్ చేస్తాం, కంపేర్ చేస్తాం. x గ్రేటర్ దాన్ ట్రూ చేయాలా, మన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ట్రూ చేయాలి, గ్రేటర్ దాన్ 1 అంతే కదా. 10 కాస్త 1 కంటే ఎక్కువ ట్రూ, ప్రింట్ 10, ఎక్స్లో 10. ఇక్కడ ఏం చేస్తాం, x=x-1. దీన్ని ఎట్లా రాస్తాము, x-1 అంతే కదా. అంటే అర్థం ఏంది, x=x-1 అని షార్ట్ కట్ ఆపరేటర్ అంటాం దీన్ని. అంటే దీనికి బదులుగా ఇటు రాసుకోవచ్చు, దీనికి బదులుగా ఇటు రాసుకోవచ్చు. ఇది రాసుకోండి. 5, 6, 7, 8, 9, 15 వరకు పైథాన్ బ్యాచ్. నెక్స్ట్ దీనికి అవుట్పుట్ రాసుకోండి. ఇవన్నీ ల్యాబ్ చేయండి, బాగా అర్థమవుతుంది. ఓకే, అంటే నువ్వు ఎంత నోట్స్ అని రాసుకో, ట్రిపుల్ కోట్స్ పెట్టేస్తే డాక్యుమెంట్ స్ట్రింగ్ మల్టీ లైన్స్ని క్లోజ్ చేస్తుంది. సపోజు ఈ ప్రోగ్రామ్ పని చేయకుండా చేయాలనుకో, ఇక్కడ 1, 2, 3 పైథాన్లో మల్టీ లైన్ స్టేట్మెంట్ కమెంట్స్ అంటాం దీన్ని. గ్రీన్ అయిపోయింది అంతే, ఎక్కడ బిగినో అక్కడ ఎండ్ పెట్టేస్తుంటే ఇంక ఇది పని చేయదు ప్రోగ్రామ్, రన్ అవ్వదు. ఇది మీరు సిస్టమ్ మీద చేయండి. ఓకే ఓకే. నెక్స్ట్ అది ఐడియల్లీ ఇది వైల్ లూపు. వీటి మీద కొన్ని ప్రోగ్రామ్స్ పంపిస్తాను, రాసుకోండి. రేపు ఫర్ స్టార్ట్ చేస్తాం. అది ఇంతవరకు ఓకే కదా. వైల్ మీద ప్రోగ్రామ్స్ చెప్తాను, ఇవాళ రాసుకొని నైట్ రేపు ల్యాబ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎడిటర్ ఒకటి చెప్పున్నా మీకు, ఏది ఐడియల్లో చేస్తున్నాం, ఇప్పుడు దాకా ఐడియల్లీలో చేస్తున్నాం. ఓకేనా, ఇంకా రేపు నుంచి వాళ్ళకు కూడా అంతే. ఎడిట్ ప్లస్ నేర్పిస్తా, దీంట్లో చేద్దాం. ఇది అర్థమైందా? ఎడిట్ ప్లస్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ ఎడిటర్లో నేర్పిస్తా. చెప్పాను కదా, బయట కాంపిటేటివ్ వరల్డ్లో మనం అన్నీ చేయగలగాల. నా క్లాసెస్కి వచ్చే వాళ్ళకి దగ్గర దగ్గర పైథాను ఒక 1 to 3 మోడల్స్ నేర్పిస్తా. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఎడిటర్లో కూడా నేర్పిస్తా చివరిలో. ఫస్ట్ ఏంది, మొబైల్లో నువ్వు చెయ్యి. ఇప్పుడు నువ్వు ఏదైతే మొబైల్లో చేస్తున్నావు అదే, ఇది చూస్తుంది నీకు చాలు, ఇది క్లాస్లో వింటుండే చాలు, నీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ఎడిట్ ప్లస్, ఇది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏందనేది ఒక వీడియో పెడతాను. లాస్ట్ అంతకుముందు బ్యాచ్ వాళ్ళు అడిగారు, ఒక వీడియో తయారు చేశాను యూట్యూబ్లో, అది మీకు లింక్ పెడతాను. దాంట్లోనే సాఫ్ట్వేర్ ఉంటుంది, కీ అంతా రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయాలి,
అన్నీ ఉంటాయి. తర్వాత ఇంకో ఎడిటర్ కూడా నేర్పిస్తా. దెర్ ఆర్ సో మెనీ ఎడిటర్స్ టు రన్ పైథాన్. బయటికి వెళ్ళినప్పుడు నాకు అది తెలియదు ఇది తెలియదు అనుకుండా కోర్స్ చెప్పేటప్పుడే 2-3 మోడల్స్ నేర్పిస్తా. అది నా ఉద్దేశం. ఓకేనా? సో ఎడిట్ ప్లస్ లింక్ పెడతాను. అది ఇది. సో దిస్ ఈస్ ఎడిట్ ప్లస్. యూ కెన్ రన్ పైథాన్ ఇన్ ఎడిట్ ప్లస్. చూడండి ఇక్కడ ఫైల్లోకి వెళ్తే ఒక నిమిషం చూపిస్తా. ఫైల్లోకి వెళ్ళి న్యూ చెప్పండి, అదర్స్ పైథాన్. ఓకే, ఇక్కడ రన్ చేసుకోవచ్చు. ఓకేనా? చేద్దాం, ఇది కూడా చేద్దాం. అంతవరకు క్లియరా? డౌట్స్ ఉన్నాయేమన్నా? రేపు ఎన్ని గంటలకి మన క్లాసు? హర్ష అది ఉందిలే. ఈ సంగతి చెప్పకపోతే మళ్ళీ మీరు మర్చిపోతారట. రేపు 5:30కి